అంతఃప్రేరణ దివ్యభాండారం నుండి వస్తుందా? మూలం నుండి వస్తుందా? లేక మరే ఇతర స్థితి నుండైనా వస్తుందా అనే ప్రశ్న అస్పష్టంగా కనబడుతోంది. దానికి సమాధానంగా నేను నిన్ను శ్వాసకోశం గాలిని ఏ పొర నుండి పీలుస్తున్నావని అడిగితే నువ్వు సరైన సమాధానం చెప్పలేవు. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం సహజమార్గ తత్వాన్ని అంతటినీ విశదీకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేరణ రావడం అనేది మూలం నుండి అయినా లేక ఇంకే ఇతర స్థితి నుండైనా అది అన్వేషకుడి వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష పరిశీలన ద్వారానే దీనిని నిజంగా నిర్ణయించటం సాధ్యమవుతుంది. బహుశా వేదాలు దానికి ఏదో కొంత సూచనను ఇస్తాయి, కానీ పండితులు చెప్పిన అనేక వ్యాఖ్యానాలు, భాష్యాలు అసలు విషయాలను ఎంతో జటిలం చేశాయి. అందువల్ల ఖచ్చితమైన నిర్ధారణకి రావడం చాలా కష్టం. అంతిమ పరిష్కారాన్ని ఇంకా కనుక్కోవలసి ఉంది. నిజానికి సమస్యను విజయవంతంగా పరిష్కరించటానికి కావలసినది సాధనాపూర్వక ప్రయత్నంతో కూడిన జీవితం మాత్రమే. దురదృష్టవశాత్తు దీనిని సాధించకుండానే అందరూ పరిష్కారాలను సూచిస్తూ ఉంటారు. దీనికన్నా తెలివి తక్కువ మరొకటి ఏదీ ఉండదు.